మన ఇండియన్ క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ నుంచి రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీలపై కీలక వ్యాఖ్యలు వచ్చాయి. బీసీసీఐ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీలని దేశవాళీ క్రికెట్ ఆడాలని ఆదేశించింది. అండ్ మెయిన్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2025లో ఛాంపియన్స్ అయ్యిందన్న విషయం అందరికీ తెలుసు. ఆ విజయం తర్వాత బెంగళూరులో ఎంతో కలకలం జరిగింది. సో అందుకని ఈ సంవత్సరం 2026లో ఆర్సీబీకి కొత్త హోమ్ గ్రౌండ్ గా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఆధిపత్యం చేపట్టింది. అండ్ ఆల్సో రజత్ పటిదర్ ఇండియా ఏ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఏ అనఫిషియల్ టెస్ట్ లో పెద్ద ఇంజురీతో ఐపీఎల్ లో ఆడుతాడా లేదన్న వాటితో పాటు ఐపీఎల్ 2026 ఆక్షన్ లో ఆర్సీబీ ఎలాంటి వ్యూహాలతో రావాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఇప్పటికీ టెస్ట్ ఫార్మేట్ అండ్ టీ20 ఫార్మేట్ నుంచి వీడ్కోలు పలికారు. వీళ్ళిద్దరూ ఒక ఓడిఐ ఫార్మేట్ లో మాత్రమే కొనసాగుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో మన టీమిండియా ఛాంపియన్స్ అయిన తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఆస్ట్రేలియా టూర్ లో మా ఆటను మొదలు పెట్టారు. ఈ సిరీస్ లో రోహిత్ శర్మ మంచి ఫామ్ తో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ని దక్కించుకున్నాడు. దాంతో పాటు ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్ లో నంబర్ 1 బ్యాటర్ గా నిలిచాడు. విరాట్ కోహ్లీ మాత్రం ఈ సిరీస్ లో బ్యాక్ టు బ్యాక్ వరుసగా 2 డకౌట్ల తర్వాత 3వ మ్యాచ్ లో అయితే మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఆస్ట్రేలియా సిరీస్ ముగిసిన తర్వాత మళ్లీ దాదాపు 1 నెల పాటు విరామం తర్వాత సౌత్ ఆఫ్రికాతో మళ్లీ బరిలోకి దిగబోతారు. అయితే ఈ క్రమంలోనే బీసీసీఐ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలని దేశవాళీ క్రికెట్ ని ఆడాలని ఆదేశించింది. 2027 వన్డే ప్రపంచ కప్ వరకు ఆడాలని టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ కోరుకుంటున్నారు. అయితే ఇప్పటికే 2 ఫార్మేట్ లో గుడ్ బై చెప్పిన రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీలని టీంలోకి పరిగణించాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆదేశించిందట. భారత్ కు ప్రాతినిధ్యం వహించాలంటే దేశవాళీ క్రికెట్ లో ఆడాల్సిందిగా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలకు బీసీసీఐ తో పాటు జట్టు మేనేజ్మెంట్ సమాచారం అందించింది. వన్డేలు తగ్గిపోయిన నేపథ్యంలో మ్యాచ్ ఫిట్ గా ఉండాలంటే వాళ్ళు దేశవాళీ క్రికెట్ లో ఆడాల్సిందే అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 24న 2025-26 విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ దేశవాళీ వన్డే టోర్నీలో విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఆడుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. రోహిత్ శర్మ ఇప్పటికే తన సంసిద్ధతను తెలిపినట్టు మొదట వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ ఊహాగా ఆడాలే అని ఎంసీఏ అధికారి తెలిపాడు. రోహిత్ నుంచి ఎంసీఏ కు ఎలాంటి విజ్ఞప్తి అందలేదని ముంబై క్రికెట్ సంఘం అధికారి చెప్పాడు. విజయ్ హజారే కంటే ముందు స్వదేశంలో టీమిండియా దక్షిణాఫ్రికాతో 3 వన్డే సిరీస్ లో ఆడనుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ 2027లో జరగబోయే ఓడిఐ వరల్డ్ కప్ ఆడాలంటే ఖచ్చితంగా విజయ్ హజారే ట్రోఫీలో ఆడాలని స్పష్టం చేసిన బీసీసీఐ వీళ్ళు ఆడకపోతే ఖచ్చితంగా 2027లో జరిగే మెగా టోర్నమెంట్ లో వీళ్ళిద్దరూ ఉండరు అన్నట్టు స్పష్టం చేసింది. రోకోలు 2027లో ఓడిఐ వరల్డ్ కప్ ఆడుతారా లేదా కామెంట్ చేయండి. ఆర్సీబీ 2025లో 18 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ అయ్యింది. ఆ తర్వాత బెంగళూరులో జరిగిన సంఘటన దేశమంతా కలకలం లేపింది. ఈ ఒక్క సంఘటన ఆర్సీబీకి ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ఫస్ట్లీ ఆర్సీబీకి 2026 ఐపీఎల్ లో చిన్నస్వామి స్టేడియం హోమ్ గ్రౌండ్ గా తీసేసి మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి సెకండ్ హోమ్ గ్రౌండ్ గా చేసుకునేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మేబీ 2026 ఐపీఎల్ లో చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లు జరిగితే జరుగుతాయి, లేదంటే లేదు. మొత్తానికి మన ఆర్సీబీకి అయితే సెకండ్ హోమ్ గ్రౌండ్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఇదలా ఉంటే రజత్ పటిదర్ కి చాలా పెద్ద గాయమే తగిలింది. 2026లో జరగబోయే ఐపీఎల్ లో కెప్టెన్ గా ఉంటాడో లేదో తెలియని పరిస్థితి వచ్చింది. అసలేం జరిగిందంటే ఇండియా ఏ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఏ మధ్య అనఫిషియల్ టెస్ట్ మ్యాచ్ లో అయితే రజత్ పటిదర్ కి పెద్ద గాయమే తగిలింది. అంతర్గతంగా అయితే రజత్ పటిదర్ కి కండరాల చీలిక జరిగింది. దీంతో రజత్ పటిదర్ 4 నెలల వరకు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఐపీఎల్ స్టార్ట్ అయ్యేది మార్చిలో కాబట్టి పటిదర్ ఫాస్ట్ గా రికవరీ అయ్యి క్రికెట్ ప్రాక్టీస్ మొదలు పెడితే ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ నుంచే ఆడే అవకాశాలున్నాయి. అలా జరగకపోతే 1 నుంచి 3 మ్యాచ్లు రెస్ట్ తీసుకుని తర్వాత టోర్నమెంట్ లో వచ్చే అవకాశం ఉన్నాయి. ఎనీవే రజత్ పటిదర్ అయితే మొదటి మ్యాచ్ నుంచి ఆడుతాడని నాకు అనిపిస్తోంది. అండ్ మెయిన్లీ 2026 ఐపీఎల్ ఆక్షన్ అయితే మొదలవబోతోంది. ప్రతిసారి ప్రతి ఒక్కరు ఐపీఎల్ ఆక్షన్ వస్తే చాలు ఆర్సీబీ అంటూ చెలరేగిపోతారు. కానీ ఈసారి ఆర్సీబీ ఆక్షన్ గురించి ఎవ్వరూ పోస్టులు చేయలేదు. ఎందుకంటే ఆర్సీబీ ఛాంపియన్స్ టీం కాబట్టి ఒక్కడు కూడా వీడియోలు చేయలేదు. ఆర్సీబీ అభిమానిగా ప్రతి ఒక్కరు గర్వపడాల్సిన సమయం ఆసన్నమైంది. అండ్ ఈ ఐపీఎల్ ఆక్షన్ లో అయితే ఆర్సీబీ పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం అయితే లేదు. ఉన్న టీం ని కరెక్ట్ గా బై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు జరగబోయే 2026 ఐపీఎల్ ఆక్షన్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి. కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.